మేఘస్తంభం నుండి ఆయన వారితో మాట్లాడిను. వారు ఆయన శాసనమును అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయు. వారి విషయంలో నీవు పాపమును పరిహరించు దేవుడు అయితివి. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. గొప్ప దేవ, ఘనమైన శ్రేష్టమైన నామమునకు వెళ్ళైన కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తి గల గొప్ప దేవానికి వందనాలు నాయన నా తండ్రి. ఇదిగో నాయన నా తండ్రి, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి నాయన నా తండ్రి అయ్యా మరణం గెలిచి లేచిన గొప్ప తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నా తండ్రి, మీ పునరుద్ధానాన్ని నా తండ్రి మేము అయ్యా నా తండ్రి జరుపుకుంటున్నగా నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. జరగవలసిన నా తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించినందుకు నీకు వందనాలు. అయ్యా నా తండ్రి జరగవలసిన కార్యక్రమం అంతటినైనా నా తండ్రి మీకు మహిమకరంగా జరిగించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన ప్రతి ఒక్కరినైనా నా తండ్రి సకాలంలో నాయన మీరు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నా తండ్రి ఈరోజు ఆరాధనకి రావాల్సిన నా తండ్రి దైవజన్ దీవించి ఆశీర్వదించయ్యా నా తండ్రి సకాలంలో రావడానికి కృప దయచేయండి. ఆయనకి మంచి ఆరోగ్యం, బలాన్ని, శక్తిని దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి దైవజన్ ద్వారా హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో జయించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదు నిన్నే. సమర్పణతో జయించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదు నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాక్షి కూడా నీకు చాటెవ్వరు. కొలువ చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాక్షి కూడా నీకు చాటెవ్వరు.
వచ్చనా నీకు చాటెవ్వరు కడలి తీరం కనబడని వేళ కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చనా నీకు చాటెవ్వరు నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి చంద్రములలో మార్గమును చూపి మంచి ఘటనము మహిమాతో నింపిన నీకు చాటెవ్వరు మేఘములలో నీటిని దాచి చంద్రములలో మార్గమును చూపి మంచి ఘటనము మహిమాత్ము నింపిన నీకు చాటెవ్వరు నీవే నా విజయము నీ మహిమలే నా ధన్యము నీవే నా విజయము నీ మహిమలే నా ధన్యము నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో జయించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదు నిన్నే సమర్పణతో జయించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదు నిన్నే నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను హల్లెలూయా అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెలెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము అవివక్తులై
ఇందురి. చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసేయా దైవం చూడన్నా చూడన్నా యేసేయా దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకోలేను అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకోలేను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసేయా దైవం చూడన్నా చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా
ఈ సాయంకాలం సమయంలోనైనా మమ్మల్ని అందరినీ ఒక చోట కూర్చి నాయనా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నీలో ఆనందించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు వందనాలు నాయనా. నీ దాసుని నీ దాసురాలను సిలువ చోట మరుగుపరిచి పరలోకమైన వర్తమానం మాకు తెలియచేయమని అడుగుచున్నాం తండ్రి రాజా. వాక్యమైన రొట్టె విరవండి మా అందరికి జీవాహారంగా పెట్టమని అడుగుచున్నాం తండ్రి రాజా. నాయన వాక్యం చెప్పేటప్పుడు నేను వినగల చెవిని గ్రహించగల మనసు మా అందరికీ దయచేయండి అయ్యా. వాక్యం చెప్పేటప్పుడు మా మనసు పలు విధాలుగా పోకుండా నాయన వాక్యం మీద శ్రద్ధగా విని వాక్యాన్ని హృదయంలో దాచుకొని వాక్యానుసారం కలిగి ఉండేలాగా కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి రాజా. ఏ బిడ్డ ఏ కష్టమో బాధతో ఇబ్బందితో వచ్చింది నాయన ప్రతి హృదయంతోనైనా సూటిగా మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి రాజా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని అడుగుచు మీరే మాట్లాడమని అడుగుచు యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంచుట మానను పానములైనా కటిక దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా కన్నీళ్ళే పానములైనా కటిక దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మంచికే అంతా నా యేసుకే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నువ్వు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నువ్వు నాకుండగా ఏది నాకు అక్కరలేదు నువ్వు నాకుండగా ఏది నాకు అక్కరలేదు నువ్వు నాకుండగా
అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధారుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధారుడా. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం. మీ అందరికీ కూడా పునరుత్థాన శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషకరమైన దినం. దాన్ని బట్టి నేను యేసయ్యకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నన్ను ఈరోజు ఇక్కడికి మరి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి రక్షణ సన్నిధి దైవ సేవకులు మరి పాస్టర్ జాన్ చిరంజీవి గారికి, పాస్టమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరి యొక్క మంచి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. ఏది ఏమైనా మనము ఏ కార్యం చేసినా యేసయ్యకు మహిమ రావాలి. ఆమెన్. ఎవరికి మహిమ రావాలి? మన ప్రభువుకి మహిమ రావాలి. కాబట్టి వాక్య ధ్యానములో కానీ ఆరాధనలో కానీ ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని మనం వ్యర్థపరచకూడదు. అందరం అలాగే మనం తలలో ఉంచుదాం. ప్రార్థించుకొని మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా రక్షకుడా, కృపాసత్య సంపూర్ణుడు అయినటువంటి మా విమోచకుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మీ నామమును మేము మహిమపరుస్తూ ఉన్నాం. ఈరోజు యావత్తు ప్రపంచానికి శుభకరమైన దినముగా మీరు మాకు ఇచ్చారు. అట్టి పునరుత్థానపు శక్తిలో, అట్టి పునరుత్థానపు బలముతో మేము కూడా మీ నామమును మహిమపరచడానికి మమ్మల్ని మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. సంఘాన్ని, మీ దాసులను దీవించి మీరు ఆశీర్వదించి సహాయం చేయమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి దైవజనులు పాస్టర్ జాన్ చిరంజీవి గారు నాకు మంచి ఆత్మీయులు. నేను ఎవరితో కూడా సహవాసం చేయను, కానీ మంచి దైవ సేవకుల మధ్యలో ఉండడానికి ఇష్టపడతాను. నేను ఇష్టపడినటువంటి దైవజనులు మీ సంఘ కాపరి కూడా. దేవునికి స్తోత్రం కలుగును కాక. పాస్టర్ గారు చెప్పినట్టు ప్రతి మాసం కూడా మొదటి మంగళవారం మేము సేవకుల సహవాసపు కూడికలో మేము కలుసుకొని అనేక విషయాలు దైవ సేవకుల ద్వారా మేము బలపడుతూ ఉంటాం. అయితే ఈరోజు మీ అందరితో కూడా మరి దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మనందరం కూడా యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం
యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే. మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగం 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళారు అక్కడికి? ఎవరు వెళ్ళారు? మగ్దలేని మరియా. ఎవరీమె? ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? 7 దయ్యముల చేత పట్టబడినటువంటి స్త్రీ. యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ఆ కృతజ్ఞత చివరి వరకు ఆమెలో ఉంది. ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఆమె లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది. చాలా మంచి నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన స్త్రీ అక్కడికి వెళ్ళి దేవదూత ఆ రాయి దొర్లించబడి ఆ రాతి మీద కూర్చొని వారికి ఒక సందేశం ఇచ్చాడు. ఏ సందేశం ఇచ్చాడు? భయపడకుడి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నిజముగా ఒక విధముగా మనం ఆలోచిస్తే మగ్దలేని మరియా మంచి దైవత్వము కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ, విశ్వాసము కలిగిన స్త్రీ. యేసు ప్రభు ఆమెకు స్వయంగా ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమె వెళ్ళి ఆయన పాదాలను పట్టుకునింది. మత్తయి సువార్త 28వ అధ్యాయాలు చదవద్దండి, అక్కడ రాయబడినటువంటి మాట. ఆమె వెళ్ళి ఆ పాదాల దగ్గర పడింది. యేసు ప్రభు ఆమెను చూచిన వెంటనే శుభము కలుగునుగాక అన్నాడు. ఈరోజు దేవుని పిల్లలముగా మన జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆత్మీయంగా మనం బలపడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎలా? ఈ పునరుత్థానములో మనము నేర్చుకోవలసింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి రాజు. ఆయన అనేకులను బ్రతికించాడు, అనేకుల విమోచన కొరకు ఆయన మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినం సజీవుడిగా లేచాడు, విక్టరీగా ఆయన మనకున్నాడు. అయితే ఈ పునరుత్థానపు సందేశంలో మీకు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మగ్దలేని మరియకు ఒక సందేశం ఇచ్చాడు. ఏంటంటే, వెళ్ళి నా శిష్యులకు తెలియపరచండి యేసు ప్రభు చెప్పాడు. వెంటనే ఆమె వెళ్ళి మొట్టమొదట పేతురుతో చెప్పింది. వెంటనే పేతురు ఏం చేశాడు? నేరుగా సమాధి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని మాత్రం చదవండి. 3వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుటయు చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు వెరీ వండర్ఫుల్ వర్డ్. చాలా అద్భుతమైన మాట. ఈరోజు సంఘ వ్యవస్థకి ఇది చాలా అవసరం. మన సంఘ పునాదికి ఇది చాలా అవసరం.
ఇది కూడా రాసి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ. ఇది కూడా రాసి పెట్టాడు. ఏమి రాసి ఉంచాడు? 7వ వచనం 1కి 10 సార్లు బాగా చదవండి వాక్యాన్ని. పేతురు వచ్చి సీమోను పేతురు అతను వెంబడి వచ్చే సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. నేను ఈ వాక్యానికి ఒక అమూల్యమైన ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏంటంటే చర్చ్ ఫౌండేషన్, సంఘ పునాది. ఇందులో 5 విషయాలు నేను మీ ముందు ఉంచబోతున్నాను ఈరోజు. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ నారబట్టలు ఏంటి, రుమాలు ఏంటి, నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టడం ఏంటి, ఆ సమాధిలో ఇంత గొప్ప అద్భుతమైన ఒక కార్యం అక్కడ జరిగింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టిన ప్రతి లేఖన భాగంలో ఒక అర్థం ఉంది. ఆమేన్, ఆమేన్. 5 విషయాలు చెప్తాను. ఇదే మాట లూకాసు వార్తలో కూడా ఉంటుంది. 24వ అధ్యాయంలో ఎవరైనా ఒక్కరు ఆ వాక్య భాగాన్ని కూడా చదవండి. 24వ అధ్యాయములు 12వ వచనం. 24వ అధ్యాయము 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడాను. ఏం జరిగిందండి ఆ రోజు? ఆ సమాధిలో ఏం జరిగింది? ఏం జరిగింది ఆ సమాధిలో? నేను ఈరోజు ఈ మెసేజ్ని మీకే ఇస్తున్నాను. నేను ఈరోజు ఇది మనకే. ఏం జరిగింది? చాలా అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం ఉన్నంత వరకు ఒక లైఫ్ ఉంటే, ఆయన మరణ పునరుత్థానములో కూడా ఆయన మనకు చాలా విషయాలు నేర్పించాడు. చాలా విషయాలు నేర్పించాడు. నారబట్టలు అధికారానికి సూచన. అధికారం. చాలా జాగ్రత్తగా వినాలి. అధికారం. సంఘ వ్యవస్థకు, సంఘ పునాదికి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో అధికారాన్ని దేవుడు జాగ్రత్తగా ఉంచాడు. అధికారం. ఈరోజు లోకమంతా దేని కొరకు ప్రాకులాడుతుందంటే అధికారం కావాలి. ఈ నారబట్టలు అధికారాన్ని సూచిస్తుంది. మనమందరం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆ సమాధుల తోటలో జరిగిన ఆ సమాధి లోపల జరిగిన సన్నివేశాల్లోనే ఉన్నాం మనం ఇప్పుడు. అక్కడి నుంచి ఇంకెక్కడ మీ ట్రాక్ ఎక్కడ కూడా మీరు తప్పకూడదు. లోపల జరిగిన సన్నివేశం అధికారం. నారబట్టలు అధికారం, రుమాలు దాసుడు. చాలా తగ్గింపు జీవితం అది. అధికారం ఒక మనిషిని చాలా స్థాయిలోకి తీసుకెళ్ళిపోయి కిందికి పడేస్తుంది. కానీ ప్రభు దగ్గర ఉన్న ఒక మంచి గుణగణం ఏంటో తెలుసా? నాకు బాగా ఇష్టమైన లక్షణం ఏంటో తెలుసా? ఆయన ఎంత గొప్ప అధికారి అయినా, ఆయనలో ఎంత అధికారమైనా, ఆయనలో ఉన్న స్వభావం అంత ఉన్నతమైనటువంటి తగ్గింపు స్వభావం. ఈరోజు సంఘాలలో ఇది ఎక్కడ కూడా కనబడుతుంది. అధికారం, అధికారం, అధికారం. ఈ పునరుత్థానపు శక్తిలో అధికారాన్ని దేవుడు పక్కన పెట్టేశాడు. అధికారం కొరకు మనం ఎప్పుడు కూడా మనం ప్రాకులాడకూడదు.
అధికారం కొరకు ఎప్పుడు కూడా మనం ప్రాకులాడకూడదు. కొన్ని సందర్భాల్లో అధికారం కొరకు మనం ప్రాకులాడుతున్నప్పుడు అపవాది మనల్ని కబలించేస్తాడు. ఇంకా చెప్పాలంటే అన్నిట్లో మన పేర్లు చెప్పాలి, అన్నిట్లో ముందు మనల్ని ఉంచాలి. ఏ విషయంలో కూడా మనల్ని తగ్గింపు చూడకూడదు. ఆది కాండములో యోసేపు దగ్గర కనబడుతుంది ఈ నారబట్టలు. దేనికి వేస్తారో సూచన ఒకసారి అక్కడ చూడండి మీరు. ఆదికాండం 47వ అధ్యాయంలో, ఆదికాండం 47వ అధ్యాయంలో, లేదంటే 41వ అధ్యాయం 42వ వచనం చదవండి మొదట. ఆదికాండము 41వ అధ్యాయం 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతిలో పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు, చాలు. ఈ నారబట్ట అధికారానికి సూచన. ఒక దైవ సేవకుడుగా నేను మీకు నా సలహా ఇస్తున్నా. ఎప్పుడు కూడా సంఘంలో అధికారాన్ని మనం చలాయించకూడదు. అధికారాన్ని మనం చలాయించకూడదు. మన ఆత్మీయ తండ్రి అయిన సంఘ కాపరికి మనం లోబడాలి. అధికారాన్ని చలాయించకూడదు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ కూడా నారబట్టను ఒక చోట్ల పెట్టాడు. ఒక చోట్ల ఉండాలి. మనం ఎంత గొప్ప అధికారి అయినా ఒక చోట్ల ఉండాలి. మనకు అది బాగా నేర్పించే పాఠం. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆమేన్. ఈ సంఘంలో నీవు నేను ఎలాగుండాలంటే, ఎంత గొప్ప అధికారి అయి ఉన్నా ఒక చోట్లో మనం దేవుని సన్నిధిలో లోబడి ఉండటం మనకది చాలా ఆశీర్వాదకరం. రెండవది, ఈ రుమాలు, ఈ నారబట్టలు మనకు జ్ఞాపకం చేసే రెండవ ఆలోచన ఏంటంటే, ఇది మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే తగ్గింపును జ్ఞాపకం చేస్తుంది. చాలా తగ్గింపు జీవితం. యేసయ్య, సమాధిలోనే మాకు ఇన్ని సత్యాలు నేర్పించావే, ఇక బయటకు వస్తే ఇంకెన్ని నేర్పిస్తావు? లోపలే మనకు అన్నీ నేర్పించి వచ్చాడే, ఇక ఎన్ని నేర్చుకోవాలి మనం? ఉందా తగ్గింపు మనకు? సంఘములో ఆరాధించే నీవు ఒక క్రైస్తవ వ్యవస్థలో నీలో ఉండాల్సినటువంటి అత్యుత్తమైన ఒక లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితం. ఈ తగ్గింపు మనకు ఈ పునరుత్థానంలో మనకు బాగా నేర్పించే ఒక అద్భుతమైన సత్యం. ఎలా ఆ తగ్గింపు ఏం చేశాడు తెలుసా? ఆయన రుమాలు ఒక చోట్ల పెట్టి, నారబట్టలు ఒక చోట్ల పెట్టి, దాన్ని ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు తెలుసా? అది ఇది దగ్గర ఉండకుండా దాన్ని జాగ్రత్తగా పెట్టాడు. ఆ తగ్గింపు స్వభావం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చదవద్దండి. యేసుప్రభు అక్కడ వారందరి పాదాలు కడుగుతుంటే ఆయన పై వస్త్రం ఏం చేశాడంటే ఆయన తీసి నడుము కట్టుకొని ఆ పాత్రలో నీళ్ళు తీసుకొని అందరి పాదాలు కడుగుతున్నాడు. ఎంత తగ్గింపండి మన ప్రభుకి. ఈ రోజులో సంఘాల్లో సాతానుడు ఎలా ప్రవేశించాడో తెలుసా? ఎలా ఎంటర్ అయిపోయాడో తెలుసా? తగ్గింపు స్వభావం కనుమరుగైపోయింది. ఈ రిజరెక్షన్ డే, ఈ పునరుత్థానపు దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంచిన గొప్ప సత్యం ఏంటంటే, సంగమా, ఓ సంగమా, ప్రభు రాకడ వరకు ఆ తగ్గించుకునే స్వభావం మనలో చాలా అవసరం. చదవండి ఒక వాక్య భాగం, లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయం.
తన్ను తాను హెచ్చించుకునే ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునే ప్రతివాడు హెచ్చింపబడునని చెప్పాను. ఆయన ఆ సమాధిలో మనకు నేర్పిన గొప్ప సత్యం ఏంటో తెలుసా అమ్మా నాన్న? ఆ తగ్గింపు జీవితం. మూడవది, ఆ నారబట్టలు, ఆ రుమాలు మనకు నేర్పే మూడవ సత్యం ఏంటో తెలుసా? నారబట్టలు యజమానుడు, రుమాలు దాసుడు. యజమానుడు యజమానుడే, దాసుడు దాసుడే. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు. ఆయన యజమానుడు, మన దాసులం. ఆయనే మనమే. ఆయన మన యజమానుడు. మనకు అది నేర్పిస్తుంది. సమాధుల్లో ఆ వస్త్రం మనకు అలా నేర్పిస్తుంది. దాసత్వం. అక్కడ కూడా ఆయన ఆ దాసుని స్వరూపాన్ని మనకు అక్కడ చూపించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదవద్దని అక్కడ ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఒక క్రైస్తవ వ్యక్తి, ఒక క్రైస్తవ కుటుంబంలో నిజమైన నీ జీవితంలో ఆ దాసత్వం నీలో ఉండాలి. ఒక దాసుడుగా. నిజమే, నాకు నేర్పిన అద్భుతమైన సత్యం అది. అది ఎక్కడుందో తెలుసా? వేరుగా ఉందంట. అది నారబట్టలు ఒక చోట్ల ఉండడం, రుమాలు ఒక చోట్ల ఉండడం. అది దగ్గర ఉందా నాన్న? అమ్మ ఉందా? కానీ ఇప్పుడున్నటువంటి లోక పరిస్థితి ఎట్టుంది తెలుసా? దాసుడు యజమానుడు మొత్తం కలిసిపోయారు. మనకు అక్కడ నేర్పిస్తున్నాడు. సేవకుడు సేవకుడే. అమ్మ మీరు చెప్పాలి. సేవకుడు సేవకుడే, విశ్వాసులు విశ్వాసులు, యజమానుడు యజమానుడే, దాసుడు దాసుడే. కానీ మన యజమానుడైనటువంటి యేసు ప్రభు సంఘ కాపరి అయినటువంటి ఒక స్థానంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే గౌరవించాలి, మనం సన్మానించాలి. నాలుగవది, అది మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ప్రత్యేకముగా, స్పెషల్లీ సపరేషన్. నారబట్టలు ఒక చోట్లో పడి ఉండుటయు, తల రుమాలు వేరొక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. చదువుదాం అందరం కలిసి 7వ వచనం. నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక, నారబట్టల యొద్ద ఉండక. అయితే ఎక్కడుంది? వేరుగా ఒక చోట. చాలాసార్లు ఈ వాక్యం చదువుకుంటాం, కానీ చదువుకుంటే వెళ్ళిపోతాం మనం. మనకు అలవాటు అది. పుస్తకం చదివేస్తాం బైబిల్ని మనం. ఒక వాక్యాన్ని పట్టుకుంటే అక్కడే కొన్ని గంటలు ఆగాలి మనం. వేరుగా ఒక చోట్ల ఉంది, సపరేషన్. ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సిన ఇంకో సత్యం ఏంటో తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి మనం లోకంలో. నాకు ప్రభు అలా నేర్పించాడు. ఆ సమాధులతో, ఆ సమాధి లోపల ప్రత్యేకంగా ఉండు, వేరుగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరుగా ఉండు, సపరేషన్గా ఉండు. లోకంతో కలిసిపోవద్దు, లోక ఆచారాలతో మునిగిపోవద్దు. ఈ లోకంలో నువ్వు చాలా స్పెషల్గా ఉండాలి, చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన దేవుని బిడ్డవు నువ్వు. నీలో ప్రత్యేకత కనిపించాలి. వేరుగా ఒక చోట ఉంది, సపరేషన్. దేవునికి ఆ ప్రత్యేకత చాలా ఇష్టం. మనం దేవుని బిడ్డల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. ఈ లోక మలినంలో, ఈ లోక ఆచారంలో, ఈ లోకపరమైనటువంటి చీకటిలో, ఈ లోకపరమైనటువంటి దుష్ట ఆత్మలతో మనం ఏమాత్రం కూడా కలవకూడదు. మనం దేవుని పిల్లలను స్పెషల్గా ప్రత్యేకంగా యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమంతా ప్రత్యేకపరచబడిన వారు. చెప్పండి, ఎవరు మనం? మరలా చెప్పండి, ఎవరు మనం? ప్రత్యేకపరచబడిన వారు. మనకు ఆచారాలు లేవు, మనకు ఆచారాలు లేవు. ఈ లోకంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఒక నిజ క్రైస్తవ దేవుని బిడ్డ
దేవుడు నీలో కోరుకునే ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఆరాధనలో కానీ, నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ వ్యక్తిగత నడతలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ, నీ కుటుంబ వ్యవస్థలో కానీ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఈరోజు మనం ఉన్నామా? సంఘంలో మన ఆత్మీయ అలవాట్లు ఎలాగున్నాయి? సంఘంలో మన ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది? 24 గంటలు సేవకుని మీద నిందలు మోపుతూనే ఉంటుంది లోకం. ఏదో ఒక నిందలు. శుక్రవారం ప్రార్థనకు పెడితే రారు, సంఘంలో ఆరాధన సమయానికి పెడితే సమయానికి ఉండరు. దేవుడిచ్చిన సమయాన్ని మనం దొంగిలించేస్తాం. ఒక ప్రత్యేకముగా దేవుడు నీలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఉండాలి. ఎస్పెషల్గా నువ్వు దేవుని చేతిలో ప్రత్యేకంగా నువ్వు వాడబడాలి. మన ప్రభువు కూడా ప్రత్యేకమైన వాడంట. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చదవండి, ఆ వాక్య భాగాన్ని చదవండి. 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుత్థానంలో మనం నేర్చుకోవాల్సిన ఇంకొక సత్యం ఏంటో తెలుసా? ప్రత్యేకముగా లోకానికి వేరుగా ఉందాం. లోకంలో కలవద్దు, లోకంలో కలిసిపోవద్దు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారని అడిగితే ఎంతమంది చెప్తారో నాకు తెలియదు. ఎంతమంది దేవునితో ఎంత సహవాసం చేశారో అని అడిగితే చెప్తారో లేదో నాకు తెలియదు. లోకంలో నువ్వు చాలా ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు అదే కోరుకున్నాడు. 5వది, ఆ నారబట్టలు, ఆ రుమాలు మనకేం సూచిస్తుందో తెలుసా? క్లీన్గా శుభ్రంగా చుట్టి జాగ్రత్తగా పెట్టాడు. అది పరిశుద్ధత సూచిస్తుంది, హోలీనెస్. మన భాషలో చెప్పాలంటే పరిశుభ్రత. శుభ్రంగా దాన్ని చుట్టి అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండేను. భౌతికంగా అది పరిశుభ్రత కావచ్చేమో, కానీ ఆత్మీయంగా అది పరిశుద్ధత. పునరుత్థానపు శక్తి యొక్క విలువ ఎంతంటే హోలీనెస్. అక్కడ కూడా ప్రభు మనకు నేర్పించిపోయాడు. సంఘము ఎలాగుండాలి? ఓ సంఘమా, నువ్వు ఎలాగుండాలి అంటే నువ్వు పరిశుద్ధతలో నిలబడాలి. సంఘము పరిశుద్ధతలో నిలబడాలి. ఎప్పుడైతే సంఘం పరిశుద్ధతలో నిలబడుతుందో ఆ సంఘము యోగ్యమైన సంఘముగా మన ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘముగా దేవుడు ఆ సంఘానికి దేవుడు విలువిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎలాగుండాలి సంఘం? మీరు చెప్పండి, ఎలాగుండాలి సంఘం? పరిశుద్ధమైన సంఘముగా. నాకు అదే జ్ఞాపకం చేశాడు దేవుడు. చాలా క్లీనెస్, శుభ్రంగా ఒక చోట్ల చుట్టి పెట్టి ఉంచాడు ఆయన. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఎవరు జుట్టు పెట్టారు అక్కడ? అమ్మా, ఎవరు జుట్టు పెట్టారు? నా ప్రభువే ఆ పని చేశాడు అక్కడ. బైబిల్లో ఆ మాట రాయడానికి ఎంతో దాని వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంది. లేకపోతే అది రాయరు. ఆ బట్టలతో ఏం పని ఉంటుంది అని అంటారా? ఈ పునరుత్థానపు యొక్క బలపు శక్తి, ఈ పునరుత్థానపు యొక్క ప్రభావము నీలో నాలో ఈరోజు బలంగా పనిచేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా?
హోలీనెస్లో నువ్వు జీవించాలి, పరిశుద్ధతలో నువ్వు జీవించాలి. అదే పునరుత్థానపు యొక్క బలం. యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడైన దేవుడు మరణపు ముళ్ళును విరిచాడు. మరణం ఓడిపోయింది, సమాధి ఓడిపోయింది. ఆయన ఎదుట ఏ ఖడ్గము నిలబడలేదు, ఏ మనుష్యుడు నిలబడలేదు. దానికి కారణం ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, ఆయన యోగ్యుడైన దేవుడు. ఆమేన్. అక్కడ కూడా మనకు చూపించాడు ఆయన స్వభావం. నా ప్రభు స్వభావం అక్కడ కూడా చూపించాడు. ఎలా? ఒక చోటలో చుట్టి పెట్టి ఉండుటయు. నిజం, అంత గొప్ప ఆ పరిశుద్ధత ఈరోజు నీలో నాలో యేసయ్య వచ్చాడు. ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన జాలి అంత గొప్పది. ఒకవేళ అధికారమైన, తగ్గింపైనా, దాసుడైనా, ప్రత్యేకముగా ఉన్నా, ఒకవేళ పరిశుద్ధత కలిగి ఉన్నా, నా ప్రభువు ఆ పునరుత్థానపు యొక్క బలము అనుగ్రహించి మనల్ని బలపరిచిపోయాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ఈ పునరుత్థానపు యొక్క శక్తిలో నీవు నేను పాలిభాగస్తురాలమయ్యాం. నీవు నేను ఆ శక్తిలో మనము పాలిభాగస్తురాలు అవ్వడం మాత్రమే కాదు, ఆయనతో కూడా మనము లేపబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో కూడా మనము లేపబడ్డాం. ఆయనలో మనం ఐక్యత కలిగి జీవించాం. ఈరోజు ఈ 5 నా జీవితంలో చాలా అవసరం. అధికారము, రెండవది తగ్గింపు, మూడవది దాసుని స్వరూపం, నాలుగవది ప్రత్యేకముగా ఉండాలి, ఐదవది పరిశుద్ధత కలిగి ఉండాలి. నాకు ఆ సమాధిలో నా ప్రభు నాకు నేర్పించాడు దాన్ని. అక్కడే ఆయన అలాగున్నాడంటే ఇంకా ఆయన దగ్గర ఎన్ని ఆత్మీయ అనుభవాలు ఉన్నాయో మనం నేర్చుకోవాల్సింది ప్రభు దగ్గర. ఈరోజు మనము ఆ మరణములో పాలిభాగస్తులమై ఉన్నాం కనుక, ఆ మరణములో మనము కూడా ఏకీభవిస్తున్నాం కనుక ఒక మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలట? పైనున్న వాటినే వెతకాలి. ఏముంది పైన? ఏముంది పైన? ఏముంది? ఏముంది పైన? అక్కడ నా ప్రభు నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉంది అని చెబుతూ, మీరు పైనున్న వాటిని వెతుకుతున్నప్పుడు భూ సంబంధమైన వాటికి ఎలాగ ఉండాలి? మీరు చాలా దూరంగా ఉండాలి. మనం పవిత్రులుగా, మీ నోట బూతులను మాట రాకుండా, లోకపరమైన ఇచ్చలు మాలిన్యమని ఆ మాటలు రాకుండా నా జీవితము ప్రభు చేతిలో ఈ పునరుత్థానపు బలముతో నింపబడునుగాక. ఆయన శక్తితో మనల్ని నింపునుగాక. ఆయనలో ఎంత గొప్ప ఆధిపత్యం ఉంచాడండి ప్రభు మనకు, ఎంత గొప్ప ఆధిపత్యం. అందుకే కదా ఆ ప్రభు బల యేసయ్య మనకిచ్చాడు. అందులో ఏమున్నాయి తెలుసా? అందులో ఏమున్నాయి తెలుసా మనకు? అదిగో అధికారం ఉంది, ఆ తగ్గింపు స్వభావం అందులో ఉంది, ప్రత్యేకపరుచుకున్న స్వభావం అందులో కనబడుతుంది, దాసుని స్వభావం అందులో కనబడుతుంది, పరిశుద్ధత అందులో కనబడుతుంది. దాన్ని తీసుకునే నీవు నేను ఎలాగుండాలి తెలుసా? ఆ స్వభావాన్ని ధరించుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఎందుకు మనం మీరు అంటాం? మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నేనును కలిగి ఉండాలి. మనకెందుకు రాకూడదు ఈ మనస్సు? నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వాడిని లేపుదును అన్నాడు. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు.
ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించు. ఇప్పుడు మనం తండ్రి మూలముగా యేసయ్య ద్వారా మనం జీవిస్తున్నామంటే ఆ అధికారము, ఆ తగ్గింపు, ఆ దాసుని స్వరూపం, ఆ ప్రత్యేకత, పరిశుద్ధత ఈరోజు మనకు చాలా అవసరం. సంఘంలో మనం ఎలాగున్నాం, ఏ విధంగా మనం నడుచుకుంటున్నాం, సంఘ వ్యవస్థలో మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, సంఘ జీవితంలో నీ అనుదినము నీ వ్యక్తిగత జీవితంలో ఎలాగుంది. ఈర్ష్య, కోపం, అసూయ, ద్వేషం ఇది దాని దగ్గరికి రావటానికి వీల్లేదు. అందుకే ఇది చాలా విలువైనది. ఇది చాలా విలువైనది. యేసుప్రభు మనకి ఎలాగిచ్చాడు దీన్ని? ఆయన ఎలాగిచ్చాడు శిష్యులకి? ఒక రొట్టె ఎత్తుకొని దాన్ని ఏం చేశాడు ఆయన? మొదట ఏం చేశాడు? దాన్ని ఆశీర్వదించి ఆ తర్వాత విరిచాడు, ఆ తర్వాత పంచిపెట్టాడు. మొదట దాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన అదే రొట్టెని ఆయన మరలా దాన్ని విరిచాడు. విరిచిన తరువాత ఏం చేశాడు? దాన్ని ఆయన పంచిపెట్టాడు. అంటే ఇది కూడా మనకు చాలా సత్యం నేర్పిస్తుంది. మొదట దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడిన వ్యక్తినే దేవుడు విరుస్తాడు. మామూలుగా విరవడు, ముక్కలు ముక్కలుగా విరుస్తాడు. అది మన మేలు కొరకే. ఆమేన్. నాకు ఇది నేర్పించిన సత్యం. అందరినీ ఆయన విరవడు, అందరినీ శ్రమలు పెట్టడు. ఎవరినైతే ఆయన ఆశీర్వదించాడో ఆ వ్యక్తినే విరుస్తాడు ఆయన. అబ్రహాం చూడండి, ఇస్సాకు చూడండి, యాకోబు చూడండి, యోసేపుని చూడండి, యోబుని చూడండి, ఎవరైనా చూడండి మీరు పరిశుద్ధ గ్రంథంలో మొదట ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? దాన్ని విరుస్తాడు ఆయన. దేవా నన్ను విరువయ్యా, నన్ను విరు. పాట మాత్రం బ్రహ్మాండంగా వాడతాం. నీ చేతితో నేను రొట్టెనయ్యా విరువు చేసయ్యా. విరిస్తే మనం ఒప్పుకోం, శ్రమలు వస్తే మనం ఒప్పుకోం, తట్టుకోం, నిలబడలేం. విరు. ఈ పునరుత్థానములో నేను నీ కొరకు విరవబడాలి. ఎప్పుడైతే నన్ను విరుస్తాడో నన్ను అందరికీ పంచిపెడతాడు. అందరికీ నన్ను పంచిపెడతాడు. నాకు నేర్పిన సత్యం అది. అందుకే ఈరోజు మనం ప్రభు బల్ల పాలు పంపులు పొందుతున్నప్పుడు ఇది దీవించబడింది, విరువబడింది, పంచిపెట్టబడింది. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. ఆమేన్. ఇది మన కొరకే. అందుకే ఇది పునరుత్థానపు బలము, పునరుత్థానపు శక్తి, పునరుత్థానపు ఆశీర్వాదం, పునరుత్థానపు మేల్కొలుపు, పునరుత్థానపు ఉన్నతమైన అభివృద్ధి ఇందులో మనకు కనబడుతుంది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు సర్వలోకానికి ఆయన రాజై ఉన్నాడు. ఆయన నాకు రాజై ఉన్నాడు, మనకు రాజై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను ఒక మంచి తీర్మానం ప్రభు సన్నిధిలో చేద్దాం. దేవా, ఈరోజు సంపూర్ణంగా నా జీవితాన్ని నిజముగా ఒకవేళ అధికారము కొరకు నీ ప్రాకులాడుతుంటే, ఈ అధికారము కొరకు నా దాహం ఉంటే వాటిని నా దగ్గర నుంచి తీసేయి. ఒకవేళ తగ్గింపు స్వభావం ఒకవేళ నాలో లేకపోతే ఈరోజు ఆ తగ్గింపు స్వభావం నాకి, ఒకవేళ దాసుని ఆ స్వభావం నాలో లేకపోతే నాకు దాసుని స్వరూపం నాకి, ప్రత్యేకపరుచుకోకుండా లోకంలో కలిసిపోయి ఉంటే నన్ను ఒక స్పెషల్గా ప్రత్యేకంగా ఉండేటట్టు నన్ను చెయ్యి. ఒకవేళ అపవిత్రత కలిగి ఒకవేళ కూర్చోంటే నన్ను నువ్వు పరిశుద్ధునిగా చెయ్యి. ఆ నారబట్టలు, ఆ రుమాలు ఇదే మనకు నేర్పిస్తాయి. ఈరోజు మనం అలాంటి ఆత్మీయ జీవితంలో ఎదిగి సంఘములో నమ్మకమైన బిడ్డలుగా మనం ప్రభు కొరకు జీవించుదుము గాక. తలలో ఉంచుదాం, మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకునైనా చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను.
వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. పునరుద్ధానం శక్తి ఏమిటో, పునరుద్ధానం బలం ఏమిటో నాయన మాకు వివరించారు ప్రభా. నాయన ఆ విషయంలో నాయన మేము నాయన జాగ్రత్తగా నాయన ఉండుటకు సహాయం దయచిమడుచున్నాను దేవా. మాలో నాయన తగ్గింపు స్వభావం దయచేయండి. దాసును స్వరూపం నాయన మేము దాల్చుకున్నట్టుకు సహాయం దయచిండి. మమ్మల్ని మేము నాయన తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించుటకు నాయన సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య మీకే వందనాలు చెల్లించుకున్నాం దేవనాయన. అయా మా కోసం దేవనాయన సిలువలో మరణించి 3వ రోజునైనా తిరిగి లేచినేవానాయన. అయా మీరు ప్రభా మా కోసం గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తి నీకు వందనాలు చెల్లించుకున్నాం దేవనాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభా నాయన. యేసయ్య నీకు వెళ్ళవేళ్ళ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుటకు నాయన మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవా మీకే వందనాలు చెల్లించుకున్నాం దేవనాయన. యేసయ్య మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవనాయన. అవును ప్రభా నాయన, మీరు సమాధిలో లేరని ప్రభా నాయన మేము నాయన గుర్తెరుగుటకు నాయన మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు ప్రభా. మీరు సజీవుడై లేచి ఉన్నారు ప్రభా నాయన. యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవనాయన. అయ్యా మాకు ఒక నిరీక్షణ ఇచ్చారు ప్రభా నాయన. యేసయ్య మేము కూడా నాయన మీరు ఆకళ్ళనైనా మేము లేస్తామని నాయన మీరు చూపిన ప్రేమకై నీకు వందనాలు చెల్లించుకున్నాము దేవా. మీరు బలవంతుడు, శక్తిమంతుడు, అయా కృపామయుడు ప్రభా నాయన. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవనాయన. అయా వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ దాసుడిని ఆయన సిలువ చాటును మరుగుపరిచి అయా చక్కటి వర్తమానం చెప్పిన విధానాన్ని బట్టి వందనాలు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరిచర్యని, వాళ్ళ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డని వాళ్ళ కుటుంబాలను దీవించండి. ఏ బిడ్డలో ఏ అవసరతలు కలిగిన అయినా నీ మందిరంలోకి వచ్చినారు ప్రభా. ప్రతి బిడ్డల అవసరత అక్కడ తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంక నువ్వు జరగవలసిన కార్యక్రమం అంతనైనా మీ చేతికి సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.